ప్రజలందరికీ అవసరమే. ఎక్కడ పని చేసినా ఒత్తిడి మనస్తత్వం మాట్లాడు మాతో పాటు నువ్వు 10 ఏళ్ళగా మాతో జర్నీ చేస్తానే ఉన్నావు. ఒక్కటి మాట్లాడద్దంటే పోయినసారి లక్ష్మణ్ చెప్పి నువ్వు కూడా మాట్లాడావు మంచిగా అట్లా మాట్లాడదు. నేను చెప్పేదేమంటే నీకు తెలియకుండా మీ పార్టీకి తెలియకుండా చేసిన బిల్లులు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు పురస్కారం చెప్పినట్టు మాయ కూడా 3 బిల్లులు కనపడలేదంట. ఎప్పుడు 2023 అమ్మాయి తెలియదంట. ఎట్లా నేను చిన్న రిక్వెస్ట్ చెప్పిన చెప్తాడు కాలం ఎత్తుకుంటే అగ్గిరామయ్యకు 1 నెల జీతం తెలియకుండా పనిచేసినాను బిల్లులు పెట్టమని సరే మీకు లక్ష ఎమర్జెన్సీ బిల్లులు ఉన్నాయి. మనం లెటర్ కూర్చుంటే ఎత్తుకుంటే వాడు జీతం లేకుండా ఉంటాం ఎందుకని ఒక నిమిషం సార్ మున్సిపాలిటీలో వచ్చేసి పెనాలి లేదు వైఫై లేదు ఈ విధంగా క్లీన్ చేయాలని మీటింగ్ ఉన్నాయంటే లేదు సమాధానం చెప్తే ఎందుకు ఇప్పుడు మున్సిపాలిటీ ఉన్నది మున్సిపల్ భవనానికి చేయించలేని మున్సిపాలిటీ ఇంకా ఊరికి ఏం బిల్లు చేస్తారు సార్ ఇది అట్లాంటి ఆఫీసులు పెట్టినందుకు మీకు ఏం చెప్పాలో నా నోటికి రావడం లేదు. మీకు కూడా కంప్లైంట్ చేసినా సార్ ఈ విధంగా నరసింహన్ కూడా చెప్పారంట లేదని చెప్పేసి చెప్పారంట. అట్లాంటప్పుడు ఆ సీట్లో కూర్చుంటే అర్హత కూడా లేదు అతనికి మీరు ఎందుకు కూర్చోబెట్టుకున్నారు అనేది కనబడకపోతే ఉండుతారు సార్ కొడుతున్నారు అధికారులు మున్సిపాలిటీ వస్తున్నారు మనము ఉండుతారు సార్ అంటే సొంతంగా డబ్బులు తెచ్చి ఆర్టీలో చేపించుకున్నారు ఎందుకు తెప్పించుకోవాలా అనేది ఆ పని చేయలేదు ఊరంతా ఏం చేస్తాం సార్ మేము. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.